వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి మాట మధురం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సాయినాథుని మనసులో మనస్ఫూర్తిగా వర్ధించుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. ఇది ఒక్కటి మీరు మీ గుమ్మం ముందు చల్లారంటే మీరు పట్టిందల్లా బంగారం. మీరు చేసే పని అంతా మీ చేతిలో లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. శుక్రవారం పంచమి. సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం చేయండి మనం ఏ పని చేయరాదు. తలంటు స్నానం చేసి గుమ్మం ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని కల్లాపి పెట్టుకొని గడప కడుక్కొని గడపకి ముగ్గు పెట్టుకొని కుంకుమ పసుపు రుద్ది కుంకుమ పసుపుతో గుమ్మాన్ని అలంకరించుకొని మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని ఆ లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టామనుకోండి. శుక్రవారం రోజున చీపురు కొనొద్దు, ఉప్పు కొనొద్దు అంటారు. కానీ శుక్రవారం రోజున చీపురు ఉప్పు కొంటే చాలా మంచిది. అది సూర్యోదయానికి ముందే ఒక 9 లోపు కొంటే మనకి చాలా మంచిది. శుక్రవారం రోజున ఇవి కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే. అంటే అది ఉప్పు కానీ, కల్లుప్పు కానీ, చీపురు కానీ, చాట కానీ ఇవి లక్ష్మీదేవి స్వరూపం. ఈ వస్తువులో ఏది కొన్నా లక్ష్మీదేవి స్వరూపం. ఆ స్వరూపం కలిగిన వస్తువు మనం కొనడంలో శుక్రవారం కొనొద్దు, మంగళవారం కొనొద్దు అంటారు. అలా ఏం లేదు. ఇంటి ఇల్లాలు ఇంట్లో అస్సలు కంటతడి పెట్టరాదు. ఇంటి ఆడపిల్లని కూడా శుక్రవారం ఏడిపించరాదు. ఏడిపించినా మనకి అస్సలు మంచిది కాదు. ఇంటి ఇల్లాలకి మంచిది కాదు, ఇంటి యజమానికి మంచిది కాదు. అలాగే చెయ్యకూడని పనులు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎవరిని కొట్టడం, గిల్లడం అలాంటివి చేయరాదు. ఇంట్లో జుట్టు వీరబోసుకొని తిరగడం, గోర్లు తీయడం, గోర్లు కొరకడం అలా చేయరాదు. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అందుకే అలాగే మగవారు కూడా గడ్డం చేయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం, ఆడవాళ్ళు జుట్టు కట్ చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఇవి శుక్రవారం పూట చేయకూడని పనులు. ఇలా చేయడం వల్ల మన ఇంటి ముందు కోట్లు వచ్చి పడతాయని పండితులు వారు చెప్తున్నారు. మనం చేసే చిన్న పరిహారాలు, చిన్న మనం దేవుడికి ఇచ్చే విలువల్ని బట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. మన ఇంట్లోకి ఏది రావాలన్నా మన ప్రధాన గుమ్మం ముందు నుంచి రావాలి. కాబట్టి గుమ్మం ముందు మనం ఇలా చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అలా అడుగు పెడుతుంది. మనం చూస్తూ ఉండంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఆ గ్లాసు నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, పచ్చకర్పూరం, కొంచెం గంధము, 3 లేదా 4 చుక్కల ఆవు పాలు, అత్తరు వేసి బాగా కలపాలి. అలా వేసుకున్న ఆ నీటిలో కావాలంటే కొంచెం కుంకుమ ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసుకున్న ఆ నీటి తీసుకొని అలా తీసుకున్న ఆ వాటర్ని గుమ్మం ముందు, దర్వాజల ముందు, కడప మీద చల్లుకొని ఇంట్లో ప్రతి గదిలో చల్లుకొని మన ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు లాంటివి ఉంటే మాత్రం తప్పకుండా మనకి మంచి మనశ్శాంతిని ఇచ్చి ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అలా దుష్ట శక్తులు ఏమైనా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అలా చేయడం వల్ల
దుష్ట శక్తులు ఏమైనా ఉంటే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి తరిమేస్తుంది. ఇలా చేసి చూడండి. శ్రీ సాయి మాట మధురం. ఓం.